Welcome to AK Prime Math Academy. So ఈ వీడియో సెషన్ లో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద 7th క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్స్ లో 6 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ద integral 0 to 1 integral x to root 2 minus x square x divided by square root of x square plus y square dy dx by changing the order of integration. Okay, so first step enti as usual ga meeku telusu a given integral ni I anukuntanu. Let I is equal to integral 0 to 1 and idi x to root square root of 2 minus x square x divided by root x square plus y square dy dx. అండ్ ఇక్కడ చిన్న విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది y లిమిట్, x లో ఉందంటే ఇది y లిమిట్, అది y అయితే ఇది x లిమిట్. అవునా, అలా రాసుకుంటే బాగుండేది. సో అలాగే రాసుకుందాం. చూడండి, x వేరీస్ ఫ్రమ్ 0 to 1, లేకపోతే కింద రాసుకుందాం ఒక్క నిమిషం. లెట్ I is equal to integral 0 to 1 x varies from 0 to 1, y varies from x to square root of 2 minus x square x divided by square root of x square plus y square dy dx. So this is the given integral. అవునా, సో గివెన్ ఇంటెగ్రల్ రాసుకున్న తర్వాత ఈ 2 డయాగ్రామ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్స్ కాదు, లిమిట్స్ బాగా అబ్జర్వ్ చేయండి, తర్వాత డయాగ్రామ్స్. లిమిట్స్ ఏమి అంటే ఫస్ట్ ఓల్డ్ స్ట్రిప్ లిమిట్స్ రాస్తాను. ఓల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారు? PQ తో డినోట్ చేస్తారు. సో ఈ లిమిట్స్ ఏమవుతాయంటే ఓల్డ్ లిమిట్స్, ఓల్డ్ స్ట్రిప్ యొక్క లిమిట్స్ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. x వేరీస్ ఫ్రమ్ 0 to 1 రాసుకోవచ్చు. x equal to 0 to x equal to 1. Another y limits are y equal to x to y equal to square root of 2 minus x square. అవునా, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మీకు ఏమొస్తుంది? y square is equal to 2 minus x square. రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ x square ఈ సైడ్కి వస్తే మనకి ఏమొస్తుంది? x square plus y square is equals to 2. Now this equation is of the form x square plus y square is equal to r square. r అంటే ఎంత? r వాల్యూ, రేడియస్ ఎంత? √2. అంటే ఇది ఏం సర్కిల్, ఇదేమి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అవునా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x square plus y square is equal to r square. సో r వాల్యూ ఎంత అంటే √2 హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది r వాల్యూ 2 అంటారు. r స్క్వేర్ వాల్యూ 2 అవుతుంది, r వాల్యూ అంటే √2 అవుతుంది. అవునా, రేడియస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి r వాల్యూ ఈజ్ √2. అవునా, సో ఒక సర్కిల్ ఇచ్చారు, y equal to x అంటే లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది ఏ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే y equal to x అనే లైన్. ఇది సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, x square plus y square is equal to 2. రేడియస్ √2 కాబట్టి ఇక్కడ 0, √2 రాశాను, ఇక్కడ √2, 0 రాశాను. x యాక్సిస్ మీద ఈ పాయింట్ ఏమవుతుందంటే √2, 0, ఎందుకంటే రేడియస్ ఎంత? √2 కాబట్టి. అవునా, సో ఇక్కడ ఈ పాయింట్ ఎలా రాశారు? 1, 1 అంటే బాగా అబ్జర్వ్ చేయండి. మనము x వాల్యూ తీసుకెళ్ళేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలా? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? y equal to 1 వస్తుంది. అవునా, సో అలా నేను x వాల్యూ 1 అయితే y వాల్యూ 1 అవుతుంది. అంటే ఆ లైన్, గివన్ లైన్, సర్కిల్ ఎక్కడ కట్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ 1, 1 అని నేను మీకు రిప్రజెంట్ చేశాను. అవునా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఇది p లిమిట్ అవుతుంది. అవునా, లోయర్ లిమిట్ ని p అనుకుంటాము, అప్పర్ లిమిట్ ని q అనుకుంటాము. స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ ఎప్పుడు వేరియబుల్ లిమిట్స్ ఉంటాయి. p దేన్ని టచ్ చేస్తుంది? y equal to x ని టచ్ చేస్తుంది. q వచ్చే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ని టచ్ చేస్తుంది కాబట్టి y equal to square root of 2 minus x square అని చెప్పి రాసుకుందాం. అవునా, కానీ స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అబ్జర్వ్ చేయండి. స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎంత వరకు వెళ్తుందంటే y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. y యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? x equal to 0. ఇక్కడ ఎంత వరకు వెళ్తుందంటే x equal to 1 అని టచ్ చేస్తుంది. ఇదంతా x equal to 1 కాబట్టి ఇక్కడ x equal to 1 అని టచ్ చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
ఈ లైన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు 1, ఈ లైన్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ ఏముంటుందంటే x ఈక్వల్ టు 1 అని టచ్ చేస్తా ఉంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఓల్డ్ స్ట్రిప్ లిమిట్స్. ఇప్పుడు న్యూ స్ట్రిప్ లిమిట్స్ కావాలి. సో న్యూ స్ట్రిప్ ని మనము దేంతో డినోట్ చేస్తాం ఆ విషయం మీకు తెలుసు. RS తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ న్యూ స్ట్రిప్ లిమిట్స్ రాసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూ స్ట్రిప్ మూవ్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఈ లైన్ డాటెడ్ లైన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ డాటెడ్ లైన్ x ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా? ఇక్కడ R వచ్చేసి y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0, s అంటే y ఈక్వల్ టు x అంటే తిప్పించి రాస్తే x ఈక్వల్ టు y ని టచ్ చేస్తుంది. కానీ ఇక్కడ s వచ్చి ఈ లైన్ ని టచ్ చేయడం లేదు, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ని. కాబట్టి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ రెండు రకాలుగా రాసుకోవాలి. RS ని రెండు రకాలుగా రాసుకోవాలి. పార్ట్ 1, పార్ట్ 2 బాగా అబ్జర్వ్ చేయండి. పార్ట్ 1 లో నేను ఏం రాస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. R దేన్ని టచ్ చేస్తుంది? y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? x ఈక్వల్ టు 0, 2. s దేన్ని టచ్ చేస్తుంది? ఈ లైన్ ని y ఈక్వల్ టు x. తిప్పించి రాస్తే ఏం రాసుకోవచ్చు? x ఈక్వల్ టు y. అవునా? మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది? RS కింద x యాక్సిస్ ని టచ్ చేస్తుంది, పైన ఈ లైన్ ని టచ్ చేస్తుంది. ఈ లైన్ అంటే y ఈక్వల్ టు 1, కింద x ఈక్వల్ టు y ఈక్వల్ టు 0. x యాక్సిస్ అంటే y ఈక్వల్ టు 0, ఈ లైన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా? సో స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే కింద x యాక్సిస్ ని టచ్ చేస్తుంది కాబట్టి y ఈక్వల్ టు 0, పైన డాటెడ్ లైన్ ని టచ్ చేస్తుంది అంటే y ఈక్వల్ టు 1. మరి సెకండ్ పార్ట్ లో బాగా అబ్జర్వ్ చేయండి. పార్ట్ 2 స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ పార్ట్ 2 లో వేరే రకంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ R దేన్ని టచ్ చేస్తా ఉందంటే y యాక్సిస్ ని, అంటే x ఈక్వల్ టు 0 ని టచ్ చేస్తుంది. అవునా? 2 s వచ్చేసి లైన్ ని టచ్ చేయడం లేదు. ఇక్కడ మాత్రం s ఎక్కడ టచ్ చేస్తా ఉంది? లైన్ ని. కానీ ఇక్కడ సర్కిల్ యొక్క ఆ బౌండరీని టచ్ చేస్తా ఉంది కాబట్టి సర్కంఫరెన్స్ ని టచ్ చేస్తా ఉంది. కాబట్టి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏమి? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 2. అవునా? x² ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ y². x వాల్యూ ఎంత అంటే √2 మైనస్ y². కాబట్టి s వాల్యూ ఎంత అంటే √2 మైనస్ y². అవునా? x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ y². మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే కింద ఈ డాటెడ్ లైన్ ని టచ్ చేస్తుంది అంటే y ఈక్వల్ టు 1 ని టచ్ చేస్తుంది. మరి పైన y ఈక్వల్ టు √2, ఈ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ y ఈక్వల్ టు √2 అవుతుంది. సో y ఈక్వల్ టు 1 ని y ఈక్వల్ టు √2 ని టచ్ చేస్తా ఉంది కాబట్టి y ఈక్వల్ టు 1 టు y ఈక్వల్ టు √2. సో స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ y ఈక్వల్ టు 1 టు y ఈక్వల్ టు √2 అని చెప్పి రాశాను. అవునా? సో ఇప్పుడు గివెన్ ఇంటెగ్రల్ ని ఇవాల్యుయేట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ ఇంటెగ్రల్ అయితే ఇదే, కానీ ఇది రెండు ఇంటెగ్రల్స్ గా డివైడ్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2 ఉంది కాబట్టి. ఆన్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేసి నేను 2 లిమిట్స్ కూడా రాసుకుంటాను. I ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లో ఈ లిమిట్స్ రాసుకుంటాను. అంటే ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాస్తాను. y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు 1. సో ఇంటెగ్రల్ y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు 1. తర్వాత x లిమిట్స్ రాస్తాను. x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు y. మరి అక్కడ ఇంటెగ్రల్ ఏమి ఇచ్చారు? వాల్యూ ఏమి ఇచ్చారు? x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² అని రాయాలి. ఇంతకు ముందు dy dx ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఏం రాసుకోవాలి అంటే dx dy. ఎందుకంటే బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కానీ ఇంతవరకు అయిపోలేదు, ప్లస్ పెట్టి ఇంకా సెకండ్ పార్ట్ లిమిట్స్ రాయాలి. సెకండ్ పార్ట్ లిమిట్స్ లో ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాయాల్సి ఉంటుంది. అంటే y ఈక్వల్ టు 1 టు అప్పర్ లిమిట్ ఎంత? √2. x వేరీస్ ఫ్రమ్ 0 టు √2 మైనస్ y² గా రాసుకోవాలి. రాసిన తర్వాత x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఇక్కడ కూడా dx dy రాయాలి. ఎందుకంటే x లిమిట్స్ ఏమున్నాయి? వేరియబుల్ లిమిట్స్. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. అవునా? ఇక్కడ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో కూడా x ఉంది, డినామినేటర్ లో కూడా x ఉంది. అవునా? సో ఇక్కడ మీరు న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లై చేసి
2తో డివైడ్ చేయాలి. అంటే బయట 1/2 రాసుకొని లోపల 2 రాసుకోవాలి. అలా రాసుకోవడం ద్వారా ఏం ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే కేవలం దీనికి మాత్రమే నేను చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఇంటెగ్రల్ కి మాత్రమే, ఇంకా y = 0 to 1 dy తీసుకోలేదు. ఇక్కడ నేను 2తో ఎప్పుడైతే మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తానో అప్పుడు మనకి ఇంటెగ్రల్ ఇలా వస్తుంది. ఎలా? ఇంటెగ్రల్ 2x డివైడెడ్ బై ముందర 1/2 ఉంటుంది ఎక్స్ట్రాగా, 2x డివైడెడ్ బై √x² ప్లస్ y² dx. ఏం ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే ఫార్ములా ఇది, ఏది? ఇంటెగ్రల్ f' బై f dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే రూట్ f dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2√f ప్లస్ c. అంటే కింద ఉన్నది f అవుతుంది. అంటే f వాల్యూ ఎంత అంటే x² ప్లస్ y² అవుతుంది. అవునా? మేము ఎప్పుడైతే f' అంటే డిఫరెన్షియేట్ చేస్తామో అప్పుడు ఏమొస్తుందంటే f' అంటే 2x. ఎందుకంటే y అంటే కాన్స్టెంట్ కాబట్టి y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి y ఏమవుతుంది? 0 అవుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2√f అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 1/2 అలాగే ఉంటుంది. 2√f 2√x² ప్లస్ y². f అంటే x² ప్లస్ y². 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కేవలం √x² ప్లస్ y² వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ లిమిట్స్ వచ్చి 0 to y, కానీ ఇక్కడ లిమిట్స్ వచ్చేసి 0 to √2 మైనస్ y². సో నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను. ఫస్ట్ ఒకసారి రఫ్ గా ఎందుకు రాసి చూపించానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనేసి. సో బాగా అబ్జర్వ్ చేయండి. బయట i = అలాగే ఉంటుంది, 1/2 ఎక్స్ట్రాగా వస్తుంది. తర్వాత చెప్తాను ఎందుకు వచ్చిందని. y వేరీస్ ఫ్రమ్ 0 to 1, y వేరీస్ ఫ్రమ్ 0 to 1 అలాగే రాసుకుంటాను. అండ్ ఇక్కడ సెకండ్ ఇంటెగ్రల్ ఏమి అంటే x వేరీస్ ఫ్రమ్ 0 to y రాస్తాను. x ప్లేస్ లో 2x రాస్తాను, డివైడెడ్ బై √x² ప్లస్ y² లాస్ట్ లో dx, ఇక్కడ dy ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా 2 వచ్చిందే, పైన లేదనుకోవద్దండి. ఇక్కడ 2తో నేను మల్టిప్లై చేశాను, లాస్ట్ లో ఇక్కడ డివైడ్ చేశాను. 2 క్యాన్సిల్ అయితే మళ్ళా అగైన్ సేమ్ వస్తుంది. అలా ఎందుకు చేస్తున్నానో తర్వాత మీకు చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఇక్కడ ఏమి అంటే 1/2 రాస్తాను, ఇక్కడ కూడా 1/2 రాసి y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? y వేరీస్ ఫ్రమ్ 1 to √2 రాస్తాను. అండ్ x వేరీస్ ఫ్రమ్ 0 to √2 మైనస్ y² అని రాస్తున్నాను. ఇక్కడ లోపల ఇంటెగ్రల్ లోపల x డివైడెడ్ బై x² ప్లస్ y² అని రాశాను. ఇక్కడ 2x రాసుకుంటాను అండ్ ఇక్కడ dx dy మాత్రం రాసుకుంటాను. ఇలా ఇక్కడ 2తో ఎందుకు మల్టిప్లై చేసి 2తో ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటెగ్రల్ f' డివైడెడ్ బై √f dx ఈజ్ ఈక్వల్ టు ఏమి దీనికి ఫార్ములా అంటే 2√f ప్లస్ c. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇక్కడ f' అంటే 2x, f అంటే x² ప్లస్ y². ఇక్కడ కూడా అదే సేమ్. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 2√x² ప్లస్ y² గా రాసుకోవచ్చు. కానీ 2 క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే బై 2 ఉంది కాబట్టి కేవలం √x² ప్లస్ y² వస్తుంది దీని వాల్యూ. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది రబ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోదు. ఇక్కడ 1/2 రాసుకున్నాను, తర్వాత నేను క్యాన్సిల్ చేసేస్తాను. y = 0 to 1 మాత్రమే రాసుకుంటాను. ఈ ఇంటెగ్రల్ రాయొద్దండి, ఇంటిగ్రేట్ చేసేసాము. ఎంత వచ్చింది ఇంటిగ్రేట్ చేస్తే 2√f 2 అంటే 2 × √x² ప్లస్ y² మాత్రమే వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్స్ ఏమి అంటే x యొక్క వాల్యూ 0 to y రాసుకోవాలి, dx రాయకూడదు, dy మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా బయట 1/2 రాయకూడదు, కేవలం y వేరీస్ ఫ్రమ్ 1 to √2 మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, √x² ప్లస్ y². కాకపోతే జాగ్రత్త, ఇక్కడ లిమిట్స్ మారిపోతాయి. x యొక్క వాల్యూ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఎంత అంటే 2 మైనస్ y² గా రాసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్ లో dx అని చెప్పి రాసుకుంటాం. అవునా? సారీ dx కాదు, సారీ
dy అని చెప్పి రాసుకుంటాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో. ఎప్పుడైతే ఎక్స్ ప్లేస్లో నేను అప్పర్ లిమిట్ పెడతానో నాకేమొస్తుంది, y² + y² వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 + y² వస్తుంది. మరి ఇక్కడ కూడా అంతే, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో √2 - y² పెడితే x² అంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది కదండి. కేవలం మనకు 2 - y², ముందు నుంచి y² ఉంది, అది వస్తుంది. ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 0 + y² వస్తుంది. అవునా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే y² + y² 2y² అవుతుంది. 2y² ని ఇక్కడ నేను రెండు రకాలుగా రాసుకోవచ్చు, √2 × √y². అండ్ ఇక్కడ 0 + y² అంటే y² వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కేవలం y మాత్రమే వస్తుంది. అవునా, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే √2y - y వస్తుంది. అవునా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ +y² - y² వెళ్ళిపోతే √2 మాత్రమే వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే y మాత్రమే వస్తుంది. అవునా, సో ఇది ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయగలరు. నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. i అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ 0 to 1 కూడా అలాగే ఉంటుంది, ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు విత్ రెస్పెక్ట్ టు y. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్ లో y², ఎక్స్ ప్లేస్ లో y పెడితే y² వస్తుంది. y² + y² అంటే 2y². √2 y² కి రూట్ వెళ్ళిపోతే √2y వస్తుంది. అవునా, తప్పుగా రాస్తున్నాను, √2y వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే అది 0 అయిపోయి √y² అంటే y అయిపోతుంది. అవునా, ఇప్పుడు మళ్ళా లిమిట్స్ రాయొద్దండి, సబ్స్టిట్యూట్ చేసేసాను. తర్వాత y వేరీస్ ఫ్రమ్ 1 to √2 సెకండ్ ఇంటెగ్రల్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 - y² వస్తుంది. 2 - y² + y² అంటే -y² + y² క్యాన్సిల్ అయితే కేవలం √2 వస్తుంది. అప్పర్ లిమిట్ √2 మాత్రమే. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే y² ఉంటుంది, √y² అంటే y మాత్రమే వస్తుంది. ఈ విషయం మీరు గమనించాలి. లాస్ట్ లో dy రాస్తున్నాను. అవునా, సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేస్తాను. ఇంటెగ్రల్ లోపలికి వెళ్తే దీనికి సపరేట్గా, దీనికి సపరేట్గా, ఇక్కడ కూడా ఈ టర్మ్కి సపరేట్గా రాసుకుంటాను. అలా రాస్తే ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. √2 ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ ఏం రాస్తానంటే 0 to 1 y dy గా రాస్తాను. అండ్ ఇక్కడ ఇంటెగ్రల్ 0 to 1 y dy వస్తుంది. అవునా, అండ్ ఇక్కడ √2 ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఇంటెగ్రల్ 1 to √2 dy రాసుకుంటాను. అండ్ ఇక్కడ ఇంటెగ్రల్ 1 to √2 అలాగే ఉంటుంది, y dy రాస్తాను. కానీ మీకు అందరికీ తెలుసు ఇంటెగ్రల్ y dy అంటే y²/2, ఇది కూడా y²/2 అవుతుంది. కానీ ఇంటెగ్రల్ dy అంటే y వస్తుంది, ఇది కూడా y²/2 అవుతుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే i = √2 ముందు నుంచి ఉంది, /2 ఎక్కడి నుంచి వచ్చిందంటే y²/2 లో కింద రాయాల్సిన /2 ఆ పక్క రాశాను అంతే. లిమిట్స్ ఏమంటే 0 to 1. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి 1/2 బయట రాసేసాను, y² అని రాసి లిమిట్స్ 0 to 1. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి √2 మాత్రం రాసి ఇంటెగ్రల్ dy వాల్యూ ఎంత అంటే y 1 to √2 రాశాను. ఇక్కడ కూడా 1/2 బయట రాసి y² లిమిట్స్ ఏమంటే 1 to √2 రాశాను. అవునా, ఎప్పుడైతే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటామో 1 - 0 అంటే 1 అయిపోతుంది. కాబట్టి i = √2/2 అలాగే ఉంటుంది. ఇక్కడ 1 మాత్రమే వస్తుంది. 1 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. అండ్ ఇక్కడ కూడా లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 0 అంటే 1 వస్తుంది, కేవలం ఇది 1/2 మాత్రమే వస్తుంది. ఇక్కడ √2 - 1 వస్తుంది, ఎందుకంటే y ప్లేస్ లో √2 పెడతాం కాబట్టి √2 - 1. కాబట్టి ఇక్కడ √2 అలాగే ఉంటుంది, √2 - 1 వచ్చింది. ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేయండి √2² - 1² √2² అంటే 2 - 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది, కాబట్టి లాస్ట్ లో -1/2 మాత్రమే రాసుకున్నాను. అవునా, కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే √2 × √2 ఎంత 2 అవుతుంది, -√2 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే 2 - √2 వస్తుంది. ఎప్పుడైతే బయట ఉన్న √2తో మల్టిప్లై చేస్తామో మనకేమొస్తుంది 2 - √2 వస్తుంది. అవునా,
-1/2 -1/2 ఇవి రెండు మైనసెస్ కాబట్టి ఎంత వస్తుంది -2/2 అంటే -1 మాత్రమే వస్తుంది. సో ఇది రబ్ చేసేస్తున్నాను, -1 మాత్రమే. 2 - 1 అంటే 1 మాత్రమే వస్తుంది. సో +1 మాత్రమే వచ్చింది. 2 - 1 అంటే +1, లాస్ట్ లో ఇక్కడ -√2. అండ్ ఇక్కడ మీరు 2ని ఎలా రాసుకోవచ్చు అంటే √2 × √2 గా రాసుకోవచ్చు. సో 2 ప్లేస్ లో √2 × √2 రాస్తాను. పైన ఒక √2 కింద ఒక √2 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది ఎంత అంటే 1/√2 మాత్రమే మిగులుతుంది. అవునా? ఇక్కడ మీరు కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలా. √2 × √2 1/√2 -√2 వాల్యూ ఎంత అంటే √2 × √2 అంటే 2 వస్తుంది కాబట్టి 1 - 2/√2 దట్ మీన్స్ -1/√2. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది -1/√2. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ I = 1 ముందు నుంచి ఉంది ఇక్కడ. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది -1/√2 వస్తుంది. మీరు ఇదంతా క్యాల్సిలో చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 - 1/√2. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి అంటే 2 to 3 టైమ్స్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైనా మీకు అర్థం కాలేదంటే మళ్ళీ మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.